యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ రోజుటికి 8-9 రోజులు పూర్తవుతా ఉంది. మన సహోదరుడు దైవజనుడైన ప్రవీణ్ పగడాలన్న మరణం సంభవించి, అయితే అన్న మరణానంతరం మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాలన్నిటినీ ఒకసారి ఆలోచన చేస్తే కొన్ని విషయాలు చాలా ఇబ్బంది కలిగించేటివిగాను, కొంత బాధను కలిగించేటివిగాను ఉంటా ఉన్నాయి. ప్రాముఖ్యంగా అన్న మరణం విషయంలో మీడియా స్పందిస్తూ ఉన్న విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో బాధాకరంగా ఉంటాం. ప్రత్యేకించి మరణము సంభవించినది మొదలుకొని టెలికాస్ట్ చేయబడుతూ వచ్చింది ఒక ఛానల్, RTV. అన్ని విషయాలను టెలికాస్ట్ చేస్తూ వచ్చింది. మరి ఏమైందో ఏమో, ఉన్నట్టుండి ఎవరు ఊహించని, ఎవరికి అర్థం కాని కొన్ని CCTV ఫుటేజ్లను చూపిస్తూ ఇది ప్రవీణ్ గారే అని నిర్ధారణ చేస్తా వచ్చింది. ఇదిగో పలానా మద్యం షాపులో ప్రవీణ్ పగడాల అంటూ, ఇదిగో ఇంకొక మద్యం షాపులో ప్రవీణ్ పగడాల అంటూ, ఇదిగో రోడ్డు మీద పడిపోయిన ప్రవీణ్ పగడాల అంటూ నానా రకాలైన వార్తలను ప్రచారం చేసింది. వాస్తవానికి అన్న మరణం తర్వాత ప్రభుత్వం స్పందించింది, ఒక సిట్టునేసింది. పోలీసులు బృందాలుగా విడిపోయి విచారణ చేపడతా ఉన్నారు. ఒక పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, ఇంకొక పక్క పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ విచారణ అంతా ముగించుకొని వారొక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటా ఉంది. ఇవేమి పట్టనట్టుగా ఈ RTV వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళే రూఢీపరుస్తూ, వాళ్ళే నిర్ధారణ చేస్తూ, ఇదిగో పలానా దగ్గర ప్రవీణ్, పలానా దగ్గర ప్రవీణ్, పలానా దగ్గర ప్రవీణ్ అంటూ భయంకరమైన వార్తలను స్ప్రెడ్ చేశారు. నిర్ధారణే లేదండి. ఇప్పటికీ క్రైస్తవ లోకానికి కనబడుతూ ఉన్న ఆ CCTV ఫుటేజ్ల్లో ఉంటున్న వ్యక్తి యొక్క డ్రెస్సుకు సంబంధించి కానీ, హెల్మెట్ కు సంబంధించి కానీ, దాని తర్వాత తన యొక్క శరీర సౌష్ఠవ్యాన్ని బట్టి కానీ, ఆకారాన్ని బట్టి కానీ చాలా రకాలైన సందేహాలు ఉన్నాయి. అయితే వీటిని వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా, నివృత్తి చేయకుండా, నిర్ధారించకుండా ఈయన ప్రవీణ్ గారే అని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తూ వచ్చేసాడు. వెంటనే నానా రకాలైన యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ముందుకు వచ్చేసాయి. ఒక ఆయన ఉన్నాడు, జర్నలిస్ట్ సాయి గారని, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన కూడా అంతే, అంత పెద్ద ఆయన, సీనియర్ అని చెప్పుకునే ఆయన ఏమాత్రము బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించకుండా నిర్ధారణ చేసి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని వీడియోస్ చూస్తే చాలా భయంకరంగా హైందవ సోదరులను అనేక మందిని రెచ్చగొడుతున్నట్లుగా మాటలు ఉంటా ఉన్నాయి. ఎంత బాధాకరం, ఎంత చెడ్డది ఈ యొక్క ప్రవర్తన. ఒక పక్క దైవజనుడి మీద అభాండాలు వేస్తూ, ఇంకొక పక్క వేరొక మతస్థులను, హైందవులను రెచ్చగొట్టే విధంగా నువ్వు వార్తలను స్ప్రెడ్ చేస్తా ఉన్నావంటే ఏ విధమైన ద్వేష భావజాలను కలిగి ఉంటావన్నావో అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, కెటలిస్ట్ ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుకుంటారేమో, ఆయన పేరు శివప్రసాద్ అనుకుంటా. కానీ ఆయన ఎస్పీ లాగానే ఫీల్ అయ్యాడులేండి. ఎస్పీ లాగానే ఫీల్ అయ్యి ఆయన కూడా నిర్ధారించాడు, ఇదిగో ఇది కథ. ఆయన త్రాగాడు,
తాగిపోయి యాక్సిడెంట్ చేసుకున్నాడు, దాన్ని ఎందుకు మీరు రాద్ధాంతం చేస్తా ఉన్నారు అని యావత్ క్రైస్తవ లోకాన్ని హేళనకరంగా ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. వీళ్ళందరూ జర్నలిస్టులు అండి, నేను చెప్తున్న వాళ్ళందరూ కూడా. ఒక జర్నలిస్ట్ గా ఉంటున్న వీరు ఏ విధమైన వార్తలను స్ప్రెడ్ చేయాలి, ఏ వార్తను ఏ విధంగా చెప్పాలి అన్నది ఏ మాత్రం కూడా విచక్షణ లేకుండా, బుద్ధి లేకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టు నిన్న మార్నింగ్ ఈరోజు గమనించిన ఒక వార్త, గుండు సూది అనే ఒక ఛానల్ ఉంది, దాన్ని సీను గారు అనుకుంటా, ఆయన ఒక థంబ్నైల్ చూశాను నేను. ఇంక అన్ని మూసుకొని కూర్చోండి అంట, ఇంక అన్ని మూసుకొని కూర్చోండి, ఇది యాక్సిడెంటే. చూడండి ఎంత దౌర్భాగ్యకరం. వీళ్ళు జర్నలిస్టులా? వీళ్ళు జర్నలిజం చేసే వాళ్ళైనా? వీళ్ళు జర్నలిస్ట్ అంటే ఎవరు? వాస్తవాన్ని వివేచనతో విశ్లేషణాత్మకంగా వివరించగలగాలి. వాస్తవాన్ని, ఇలా అవాస్తవాలను వండి వడ్డించడం కాదు, మార్చడం కాదు. దానివల్ల ఎంతమంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, దానివల్ల ఎంతమందిలో ద్వేషభావాలు చెలరేగుతాయి, ఏమైనా ఆలోచన చేయగలిగే పరిస్థితిలో ఉంటున్నారా వీళ్ళు? వీళ్ళ గురించి నేను ఒక్కొక్క వ్యక్తి గురించి ఆలోచన చేస్తా వచ్చినప్పుడు ఒక్కొక్కరి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. ఈయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయి గారు అనుకున్నాం కదా, ఆయన పేరుకు ముందు ఖాన్ యాడ్ చేస్తారు చాలా మంది. కానీ అంత దుర్మార్గంగా నేను మాట్లాడను, మనం మాట్లాడకూడదు అనుకోండి. అంత దుర్మార్గమైన వార్తలు ప్రచారం చేస్తాడు కాబట్టి పేరుకు ముందు ఖా యాడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక్కొక్కరి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తా వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకో లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికో సంబంధించిన వారుగానే వీళ్ళు ఉంటా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సుని ఎలా కోరుకుంటారు? ఇంకా సమాజ మేలుని ఎక్కడ కోరుకుంటారు? ప్రజలందరిలో యొక్క సామరస్యాన్ని ఏం కోరుకుంటారు వీళ్ళు? వీళ్ళు మనకు జర్నలిస్టులుగా ఉంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మంచి అతసాక్షిగా ప్రవీణ్ పగడాలన్న మరణించాడు. దేవునితో దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు, అది మన విశ్వాసము. అయితే నిజ నిర్ధారణ అయ్యేంత వరకు ఇటు పోలీస్ అధికారుల నుంచి, ఇటు వైద్యాధికారుల నుంచి రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా క్రైస్తవులమైన మనమంతా కూడా ఓపికతోనూ, ఓర్పుతోనూ, సహనముతోనూ ఉండవలసిన వారంగా ఉంటాం. కొన్ని వార్తలు ఇలాంటివి చూస్తే చాలా మందికి బాధ కలుగుతా ఉంది, వేదన కలుగుతా ఉంది, కోపం కూడా వస్తూ ఉంది. కానీ మనం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా దేవుని మీద మనం భారం వేయాలి. మన దేవుడికి ఉంటున్న పేరు ఏంటంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన. ఒకవేళ మనుషుల దగ్గర మనకు న్యాయం జరగకపోయినా ఒకానొక దినం రాబోతుందండి. ఆ దినాన ఆయన న్యాయం తీర్చేవాడిగా ఉంటాం. ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపీఠం ముందు నిలబడాల్సిందే. ఎలాంటి అధికారి అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే. కాబట్టి క్రైస్తవ సంఘానికి, సమాజానికి నేను చెబుతున్న మాట ఏంటంటే, మనం ధైర్యంగా ఉందాము, ఓర్పుతో ఉందాము, సహనముతో ఉందాము, దేవుని ప్రేమను ప్రకటించే వారముగానే ఉందాము. అంత మాత్రమే కాదు, దేవుడు మనలను ఎలాగూ క్షమించాడో అలాగ మనం అందరినీ క్షమించే వారంగా మనం ఉంటూ మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.